మరి ఆ చిన్న పిల్లల్ని మీరిచ్చే జీతంలో ఆ ఐటీ పర్క్స్ మీద పోయే మన సగం జీతం పక్కకు పెడితే మళ్ళా ప్రైవేట్ స్కూల్లో చేర్పియాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది. సింగరేణికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా, స్కూల్స్ ఉన్నాయి కదా, సిబిఐటి సిలబస్ పెట్టి వాటిని మంచిగా చేయొచ్చు కదా. దానికోసం డబ్బులు ఉండవు. ఏరియా హాస్పిటల్ పేరుకుంటాయి, ఎక్కడ మెషిన్లు ఉండవు, ఎక్కడ డాక్టర్లు ఉండరు. దానికోసం డబ్బులు ఉండవు. ఎవరి కోసం డబ్బులు ఉంటాయి? కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, ఆఫీసర్లకు కావాల్సిన వసతులు చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. వర్కర్స్ గురించి వచ్చేటప్పుడు మాత్రం డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఎక్కడ కూడా లోటు బడ్జెట్ అని చెప్తా ఉన్నారు. ఇది క్వశ్చన్ చేయడానికే వచ్చినాం తప్ప ఇంకొకటి కాదు. ఇక్కడ మళ్ళొకసారి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా, ఏదేమైనా సరే మీ పక్షాన నిలబడి కొట్లాడడానికే తెలంగాణ రక్షణ సేన వచ్చింది. ఇక్కడ మీ ఆఫీసర్లు అనుకుంటారు అన్నలందరూ పోయినరు, కార్మికుల గురించి అడిగేటోళ్ళు ఎవరు లేరని. బిడ్డ గుర్తు పెట్టుకోండి, సింగరేణి యాజమాన్యం చెప్తున్నా, అడవిలో అన్నలు లేరేమో, ఆ అన్నలంతా ఇవాళ మా పార్టీలో ఉన్నారు, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఖచ్చితంగా మీరేమన్నా ఫెసిలిటీస్ లో లోపం చేస్తే, మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే డెఫినెట్ గా ఎంటబడతాం. డెఫినెట్ గా మిమ్మల్ని మామూలుగా కాదు ఏదో బెదిరిస్తున్నా అనుకోవద్దు, బరాబర్ బెదిరిస్తున్నాం. మామూలుగా ఊరుకునే ప్రసక్తే లేదు. లీగల్ గా కూడా చెప్తున్నా, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ కింద అంతకుముందేమో 500,000 రూపాయలు జరిమానా ఉంటుండే, ఇప్పుడు కేసు బుక్ చేస్తే మినిమం 50,000 ఉంటది, ఆఫీసర్లకు డిమోషన్ కూడా ఉంటది. కాబట్టి మీరు వేధించడం ఆపేసేయండి, వెల్ఫేర్ కోసం ఆలోచన చేయండి. ఇవాళ ఏముంది, పాజిటివ్ గా చూస్తే 1,00,000 క్వార్టర్లు ఉన్నాయి, 80,000 క్వార్టర్లు ఉన్నాయి. మనం ఉన్నదే 40,000 మందిమి. రెండు క్వార్టర్లు కలిపి ఒక క్వార్టర్ చేసి ఇవ్వచ్చు కదా. షెడ్యూల్ వేసుకొని పాపం ఇబ్బందులు పడుకుంటూ ఉన్నారు. అట్లాంటి పనులు చేయండి, పాజిటివ్ పనులు ఆలోచన చేయండి. ఇస్తామన్నటువంటి 10 లక్షల హోమ్ లోన్ ఏదైతే ఉందో దానికోసం ఆలోచన చేయండి. అవన్నీ కూడా ఆపేస్తున్నారు. అన్నిటికన్నా ఎక్కువ డిపెండెంట్ ఉద్యోగాలు, వయసు అయిపోయినటువంటి వాళ్ళు, వయసు పైబడిపోయినటువంటి వాళ్ళు, ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు, వాళ్ళని అన్ఫిట్ చేయకుండా అనవసరంగా ఇక్కడ ఉంచడంతో ఇబ్బంది అవుతుంది. మీ అందరికీ తెలుసు, నిన్న బట్టి విక్రమార్క గారు వచ్చి 350 మందికి ఉత్తరాలు ఇచ్చిపోయాడు. కానీ యాక్చువల్ గా అన్ఫిట్ అయ్యి వెయిటింగ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2000 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు. అంటే 2000 మందికి ఆ తండ్రికి పోయే జీతం తండ్రిది పోతుంది, బిడ్డనో కొడుకో వాళ్ళు శాలరీ ఎక్కక వాళ్ళ శాలరీ పోతుంది. అటువంటి సందర్భంలో ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత వేదన పడుతున్నారు. నిన్న ఒక పెద్ద మనిషి కలిసి నాకు 4 నెలల్లో అయిపోతుందమ్మా నాది, నా కొడుకు జాబ్ ఎక్కాలి, ఏం చేయాలి నేను, ఏం మాత్రం కూడా వాళ్ళు మెడికల్ బోర్డు పెడతలేరు అని అడుగుతున్నారు.